మా నాగర్ కర్నూలు కూడా రైలు వస్తుందేమో అనేటటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజలకు కానీ మేధావులకు కానీ ఇంతవరకు నాగర్ కర్నూలులో మాత్రం రైలు కూత వినపడలే. సరే ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగో జరగలేదు, ప్రత్యేక రాష్ట్రం వస్తే మన రాష్ట్రం వస్తే జరుగుతుందని అనుకుంటే మన రాష్ట్రం వచ్చిన 12 ఏళ్ళైనా కూడా కనీసం గద్వాల మాచర్ల లైను సర్వేలు చేసుకుని వదిలేసినారు తప్పితే ఇంతవరకు కూడా మరి ముందుకెళ్ళలేదు. స్థానికంగా ఉండే ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరన్నా ఇప్పటికీ టేకప్ చేయండి. గద్వాల మాచర్ల లైను టేకప్ చేస్తే నాగర్ కర్నూలు నుంచి రైలు పోతే అభివృద్ధి అనేది ముందుకు పోతుంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజంగా ఇప్పుడున్నటువంటి నాగర్ కర్నూలులో ఉన్న 4 నియోజకవర్గాలను చూసుకుంటే దాదాపు 36% అటవీ ప్రాంతం ఇప్పుడున్న మన నాగర్ కర్నూలులో. ఒక 6-7 లక్షలకు మించి సాగు భూమి ఉన్నట్టుగా కనబడదు. మిగతా అంతా కూడా 36% అటవీ ప్రాంతం, చక్కటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం, మంచి కళలు పెద్ద ఎత్తున విరాజిల్లినటువంటి ప్రాంతం మన నాగర్ కర్నూలు ప్రాంతం. ముఖ్యంగా ఈ నల్లమల్ల కొండల్లో ఆదిమ గిరిజన జాతికి సంబంధించినటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటాం మనం, చెంచులు ఉన్నారు. మరి ఈ చెంచు పెంటలకు మీ అందరికి గుర్తుండి ఉంటుంది, దాదాపు 14 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఆనాడు సాంబశివుడు అన్న ఉండే, సాంబశివుడు గారు ఇద్దరం కలిసి అప్పుడు డిబీర్స్ అనే ఒక డైమండ్ మైనింగ్ సంస్థను పెడతాము అని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టనిచ్చేది లేదు. ఇక్కడ పెద్ద పులి శాంక్చురీ ఉంది, పెద్ద ఎత్తున టైగర్ రిజర్వ్ ఉంది అమరాబాదు, ఆ టైగర్స్ డిస్టర్బ్ అవుతాయి, చెంచు పెంటలు డిస్టర్బ్ అవుతాయి అని చెప్పి ఆనాడు డిబీర్స్ మీద ఉద్యమం చేసి నేను సాంబశివుడు అన్న ఆపడం జరిగింది. ఆ ఒక్క కనెక్షన్ ఫస్ట్ నుంచి ఈ జిల్లాతోని మాకున్నది. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అనేక సార్లు నాగర్ కర్నూలు వచ్చిపోవడం జరిగింది. రాష్ట్రం వచ్చినాకనే చాలా తక్కువ వచ్చిన, రాష్ట్రం రాకముందు మాత్రం పదే పదే రావడం అయితే జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక మన చాలా కోటలు ఉన్నాయి. అంటే కోటలలో రకరకాలు ఉంటాయి, మన జల కోటలు ఉంటాయి, చుట్టూ నీళ్ళు ఉండేటి, వనదుర్గాలు ఉంటాయి, అట్లానే స్థల దుర్గాలు ఉంటాయి, గిరి దుర్గాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు పెద్ద ఎత్తున మన నాగర్ కర్నూలులో కనపడతాయి. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రత్యేకించి మన కుంకుడుకాయలు, మన అక్కారం కుంకుడుకాయలు ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది, వాటితో షాంపుల్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మనం ఇప్పటికి కూడా వాటిని జీసీసీలలో కొంటున్నాం, ఐటీడీఏలో కొంటున్నాం తప్పితే రెగ్యులర్గా మార్కెట్ చేద్దాము, దీన్ని ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద చేద్దాం అనేటటువంటి ప్రయత్నం రాష్ట్రం వచ్చినాక కూడా జరగకపోవడం అన్నది కరెక్ట్గా లేదు. అదేవిధంగా మంచి చాలా డైవర్స్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం కదా, యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఉడతలలో ఒక పర్టికులర్ వెరైటీ ఉంటుంది, బిట్టు ఉడత అని, ఇక్కడ మామూలు ఉడత కన్నా పెద్దగా ఉంటుంది, చాలా పాపులర్. దాని గురించి కూడా మనము పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ చేసినట్టు కనపడదు. ఎందుకంటే ఇవన్నీ ఏమైందంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని, టూరిజంని అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మన ఇక్కడ చింతపండు ప్రాసెసింగ్ కానీ, షాంపూ తయారీల కేంద్రం కానీ, ఇంకా చాలా అడవి మీద ఉండి దాన్ని మార్కెట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడైతే అడవులు ఉన్న జిల్లా, అది ఖమ్మం కావచ్చు, మన మహబాద్ కావచ్చు, ఈ అన్ని జిల్లాలలో కూడా ప్రాబ్లం ఏమైందంటే ఈ జీసీసీలు సరిగ్గా పనిచేస్తలేవు. ఐటీడీఏ నుంచి వచ్చేటటువంటి నిధులు కరెక్ట్గా మరి వాడుతున్న పరిస్థితి కనబడడం లేదు. దాంతో ఈ చెంచులకు కానీ ప్రిమిటివ్ ట్రైబ్స్కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక నేను ఇందాక చెప్పిన కళలకు కానాచిగా నాగర్ కర్నూలు ఉన్నదని చెప్పి పర్టికులర్లీ దాదాపు 5,000 పైగా ప్రదర్శన ఇచ్చినటువంటి హరికథకురాలు పద్మలయ ఆచార్య గారు కొల్లాపూర్ నుంచి ఆ మేడం ఉన్నది, ఆమె చాలా పాపులర్. అట్లానే ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న గారు మొన్నటిదాకా కౌన్సిల్లో మాకు బెంచ్మేట్ కూడా. ఈ అన్న అంటే చాలా పాపులర్, ఆయన రాసిన పాటలంటే మనందరికి కూడా ప్రాణము. అట్లానే పాలోజు సత్యం గారు ఎంతోమంది విద్యార్థులకు సాంప్రదాయ నృత్యాలు నేర్పిస్తున్నటువంటి పాలోజీ సత్యం గారు, ఇంకా అనేక మంది ఉన్నారు, గణిత శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు ఇక్కడ ఈ జిల్లా నుండి చాలామంది ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా మన జిల్లాలో క్వాడ్స్ ఎక్కువ ఉంటుంది. ఆ క్వాడ్స్ మినరల్ని మరి మైనింగ్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆ క్వాడ్స్ మినరల్ అయితే మన దగ్గర ఉంటుంది. దాని నుండి జిల్లాకు వస్తున్నటువంటి ఆదాయం ఏంటి అన్నది మనం కొంచెం ఇంకా ఆలోచించి దాన్ని యూసేజ్లోకి తీసుకురావాల్సినది ఉన్నది. అట్లానే కృష్ణా దుందుబి కృష్ణా దుందుబి ఈ 2 ప్రధానమైనటువంటి నదులు. మరి ఈ 2 నదుల్లోంచే అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అంతో ఎంతో సాగైతున్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి సందర్భం. ఇక దేవాలయాలకైతే లెక్కనే లేదు, శ్రీశైలానికి ముఖద్వారంగా ఉన్నాం. నాకు బాగా ఇష్టమైనటువంటిది మల్లెల తీర్థం, చాలాసార్లు దిగి ఎక్కినాం. ఆల్మోస్ట్ నాగర్ కర్నూలు మన తెలంగాణ ఊటీగా చెప్పొచ్చు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఆ క్షేత్రం.
ఉమామహేశ్వర ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. పర్టికులర్గా సోమశిల టు శ్రీశైలం ఆ టూరిజం స్ట్రిప్ కూడా మంచిగా ఉంటుంది. ఇంకొంచెం డెవలప్ చేయాల్సి ఉంటుంది, కానీ అది చాలా మంచిగా ఉంటుంది. అట్లానే మన ఈ జిల్లాకు సంబంధించి బాధాకరమైన విషయం ఒకటే ఏంటంటే అక్షరాస్యత మాత్రం పెరుగుతలేదు, 54% ఉన్నది. అది బాగా పెరిగి ఉంటే బాగుండేది. ఇంకా పెరిగేటట్టుగా కొంచెం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రద్ధ పెట్టుంటే బాగుంటుందని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. అయితే ఇట్లా ప్రతి జిల్లాకు 2 రోజులు పోయినప్పుడు మా ప్రాధాన్యత అంశాలుగా మేము తీసుకున్నది ఏంటంటే, 1 ఖచ్చితంగా హాస్పిటల్ చూస్తూ ఉన్నాం, 2 విద్యాలయాలు పాఠశాలలు చూస్తూ ఉన్నాం, 3 వాటర్ ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాం. సో ఇవాళ పొద్దున్నే ఫస్ట్ వస్తూనే మేము వట్టెం దగ్గర ఏదైతే పంప్ హౌస్ ఇదివరకు మునిగిపోయిందో ప్లస్ వట్టెం రిజర్వాయర్ కూడా చూసి రావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇవాళ రేపు కూడా ఇంకా 2 రిజర్వాయర్లు కూడా చూసేటివి ఉన్నాయి. ఎల్లూరు రిజర్వాయర్ ఒకటి, ఇట్లా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ రేపు కూడా ఉన్నటువంటి సందర్భం. ప్రత్యేకించి మన కృష్ణా జలాల్లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా మన జిల్లాకు అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకోసం? అసలు యుద్ధం జరిగిందే, నీళ్లలో నిప్పురవలు రగిలిందే తెలంగాణలో నీటి కోసం, నీటి వాటా కోసం. కృష్ణ అనేటటువంటి నది మన మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్లో ఎంటర్ అయితే అది బయటికి వెళ్ళేంత వరకు కూడా దాదాపు 308 కిలోమీటర్లు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి కెపాసిటీకి సంబంధించి కూడా నీళ్ళు వాడుకోలేకపోయినాం. సరే, అన్ని రకరకాల లెక్కలు చెప్పి 299 టీఎంసీలు మనము వాడుకునే పరిస్థితి ఉందని చెప్పినారు, కానీ అవి కూడా మనం ఎన్నడూ కూడా ఫుల్ కెపాసిటీకి వాడుకోలేదు. సో అల్టిమేట్గా మనకు కృష్ణాలో 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రావాలంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి మహబూబ్ నగర్లో దాన్ని వాడుకునేటటువంటి ఆస్కారం ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి కట్టినాం. పాలమూరు రంగారెడ్డి కట్టినప్పుడు ఏమైంది? ఏదైతే అంతకుముందు ఎక్సెస్ ఉన్నాయో 45+45 90 టీఎంసీకి కడుతున్నామని బీఆర్ఎస్ గవర్నమెంట్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ ఎట్లయితే కాళేశ్వరం ఉరుకులు పెట్టిందో అట్లా పాలమూరు రంగారెడ్డి ఉరుకులు పరుగులు పెట్టి ఉంటే ఈ పాటికి రిజల్ట్ వేరేగా ఉంటుండే. కానీ అట్లా జరగలే. ఇప్పుడు మేము పోయి వచ్చిన వట్టెం రిజర్వాయర్ కట్టిండ్రు కరెక్టే, కానీ దానికి సంబంధించిన కాలువలు కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ ఎక్కడ తయారు కాలే. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు చేస్తున్నటువంటి క్లెయిమ్ ఏంటిదంటే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము 6.5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు ఇచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత. కరెక్టే, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అసలు మహబూబ్ నగర్ జిల్లా విస్తీర్ణం భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా. మన విస్తీర్ణంలో 30 లక్షల ఎకరాల పైచీలకు ఉండేటటువంటి జిల్లా. అంటే 25 లక్షలు దాదాపుగా పంటలు పండించుకునే భూములే ఉన్నాయి. ఆ 25 లక్షల పంటలు పండించుకునే భూమిలో తెలంగాణ వచ్చిన ఈ 12 ఏళ్లకు కేవలం 6.5 లక్షల ఎకరాలకు మనం నీళ్ళు ఇచ్చాం. ఇది కరెక్టేనా? దాన్ని మనం ఏమందాం, ఎట్లా చూద్దాం? ఇంకొకటి, ఈ ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటిది? తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళకు కూడా ఆ 45 టీఎంసీల 90 టీఎంసీల ఇప్పుడు సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ లొల్లి పెట్టుకున్న లొల్లి కోసేపు పక్కకు పెడితే వాటి మీద హక్కు రాలే మనకు. ఒకవేళ ప్రాజెక్టు కట్టేసి ఉంటే హక్కు వస్తుండే. ఇవాళ ఆంధ్రాలో లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏమంటారు? ఈ ఉట్టిగా వరద నీళ్ళు వస్తున్నాయి భయ్, మేము వరద నీళ్ళకు ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు కట్టుకోవడంలో వాళ్ళ తెలివితేటలు ఏంటిది? మనం ఎక్కడ వెనుకబడిపోయినాం అంటే, వరద నీళ్ళు పేరు చెప్పి ప్రాజెక్టు కట్టుకుంటే రేపు యాక్చువల్గా ట్రిబ్యునల్లలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ కట్టేసుకున్నారు కదా వీళ్ళు, 100 టీఎంసీల ప్రాజెక్టు కట్టుకున్నారు కాబట్టి 100 టీఎంసీలు వీళ్ళకి ఇచ్చేద్దామంటారు. సో అట్లా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది కట్టేసి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ హక్కుభుక్తంగా వస్తుంది. ఇప్పుడు అది జరగలేదు. కాంగ్రెస్ ఏం చేసింది? ఆ ఉన్న 19 కూడా ఓడగొట్టి 45 టీఎంసీలు చాలని వాళ్ళు ఉత్తరం రాశారు. అంటే అసలు వాడుకోవాల్సిన 550 టీఎంసీలో ఏం వాడుకుంటున్నాం? కరెక్ట్ వాడకమే లేదు. లేని దాంట్లో ఇంకో 45 టీఎంసీ వీళ్ళు ఓడగొట్టేసారు. ఇప్పుడు డైరెక్ట్గా లెటర్ రాసి మాకు 45 టీఎంసీ చాలు అని చెప్పి. సరే, ముందు 90 టీఎంసీది మరి కరెక్ట్ ఉందా? ఇరిగేషన్ అన్ని పర్మిషన్స్ వచ్చినాయా? మెన్షన్ చేసి ఉన్నదా అంటే ఆనాడు మనం వాటర్ ప్రాజెక్ట్ కింద చూపించి పర్మిషన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఆ హక్కును కూడా పోగొట్టింది. ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరల్లీ నాగర్ కర్నూలు జిల్లానే కొండారెడ్డిపల్లె ఆయనది జన్మస్థానం. ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ, మొత్తం నేను నల్లమల్ల పిలిబిడ్డను, నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ, ఏం చేస్తున్నారు మీరు? ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో 21 ప్యాకేజీలు ఉంటాయి. 18 ప్యాకేజీలే పని మొదలైంది. ఆ పాలమూరు రంగారెడ్డిలో 3 ప్యాకేజీలు తీసి పడేసారు. అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది, వికారాబాద్ ఎగిరిపోయింది. డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళు ఇంతవరకు ఒక సుక్క కూడా ఇవ్వలేదు. ఏంది 10 ఏళ్ళల్లో 10 సార్లు సర్వే చేసిరు. 8-9 కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి,
ఏ ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద 10 సర్వేలు జరిగినాయి. చేసినటువంటి కన్సల్టెంట్కు 10 కోట్లు ఇచ్చారు, కానీ కనీసం చుక్కనీరు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. ఇక ఈ పాలమూరు రంగారెడ్డి 21 ప్యాకేజీలలో 3 ప్యాకేజీలు రంగారెడ్డి వికారాబాద్ విడిచిపెట్టినాం. 18 ప్యాకేజీలు పని జరగాలి. ఈ 18 ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, మళ్ళీ ఈ నారాయణపేట కొడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు, ఆయన భీమాలో పెట్టుకున్నాడు. మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం నారాయణపేటలో కానుకుర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ జిల్లా బిడ్డ అయి ఉండి జూరాలను వాడుకోకుండా, జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళీ దాన్ని పాలమూరు రంగారెడ్డిలో భాగం చేస్తే ప్రత్యేకమైన లాభం ఏం లేదు. అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది. సో బీఆర్ఎస్ వచ్చింది, రెండేళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీళ్లు రాలేదని అంటలేను నేను. 6.5 లక్షలు వచ్చినాయి, కానీ ఎన్ని ఎకరాలకు రావాలి? 25 లక్షల ఎకరాలకు రావాల్సింది 6.5 లక్షల ఎకరాలకు వచ్చినాయి. ఆడికే మన పాలమూరు బిడ్డలు మంచోళ్ళు కాబట్టి, అంతకుముందు ఆ మాత్రం కూడా నీళ్లు చూడలేదు కాబట్టి 14లో 13 సీట్లు గెలిపించారు. 13 సీట్లు గెలిపిస్తే మనం చేసింది ఏంది, వట్టెం రిజర్వాయర్ కట్టిరు. మీరు బాగా చూసుకోవాలి, బాగా నోట్ చేయాలి. వట్టెం రిజర్వాయర్ కట్టిరు. ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు. వట్టెం రిజర్వాయర్ కింద 900 ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్పచెప్పడం జరిగింది ఆ ప్రాజెక్టు. ఇప్పుడు ఆ 900 ఎకరాలు ట్యాంకులు లేవు, బండు కింద లేవు, అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి. అయితే ఆ నల్ల మట్టిని వాడలే. వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, చెరువులకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు. మరి 900 ఎకరాలు ఏమైనాయి? ఇలా 900 ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన 900 ఎకరాలు ఇలా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు. నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు బీఆర్ఎస్లో బాగా అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది అంటారు కదా, మీకు దమ్ముంటే, ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ 900 ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చేయాలి. మీరు కాంపన్సేషన్ ఇచ్చిందంతా 1 లక్ష, 3 లక్షలు, 2 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఆ 900 ఎకరాలు కేవలం నల్ల మట్టి కొట్టుకోవడానికి ఇచ్చిరు, వట్టంకి ఇచ్చేసేయండి రైతులకు. ఎందుకు ఇయ్యరు? మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కవులు అనుకోండి, ఏదైనా అనుకోండి, మాఫ్ చేయండి, ఫ్రీగా 900 ఎకరాలు రైతులకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నేను ఇక్కడికి వస్తున్నా అంటే చాలామంది మెసేజ్లు పెట్టారు, చాలామంది జరిగినటువంటి ఆగడాలు అన్యాయాల మీద మెసేజ్లు పెట్టారు. కానీ మాట్లాడుకుంటా పోతే 2 పర్సనల్ అవుతున్నాయి తప్పితే అందులో ప్రజలకు వనకొచ్చేది లేదు. ఈ 900 ఎకరాలు ఒకవేళ మా జాగృతి పోరాటంతో రైతులకు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ఇది నేను చెప్తా ఉన్నా. బాజాప్తా ఈ కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. రిజర్వాయర్కి వాడలేదు, దానిలోకెళ్ళి ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు, మొత్తం చెర్లకెళ్ళి మట్టి ఎత్తుకొచ్చుకొని ఆ కట్ట కట్టిండ్రు. సో అవి ఇవ్వాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. రెండోది, నెక్స్ట్ మేము మెడికల్ కాలేజ్కి ప్లస్ అదే హాస్పిటల్కి పోయేది ఉండే. మెడికల్ కాలేజ్ అయితే పెద్ద కథ మీ నాగర్ కర్నూలులో చాలా జోకు. 40 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు. ఏమని రాసిరంటే ఆ 40 ఎకరాల ల్యాండ్లో మెజారిటీ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది పాపం దళితులది. దళితులంట ముందుకొచ్చి మా ప్రాంతానికి మెడికల్ కాలేజ్ కావాలి కాబట్టి మేము మీకు రాసిస్తున్నాం అని చెప్పి రాసిచ్చిరంట. అంటే 1 ఏకరు, 1.5 ఏకరు, 1/2 ఏకరు ఉన్నటువంటి రైతులు, అదే తమ జీవనాధారంగా బతికేటటువంటి రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇచ్చేసిర్రు అని చెప్పి చెప్తున్నారు. కానీ అన్అఫీషియల్గా జరిగింది ఏంది మీ అందరికీ తెలుసు. ఆ దళితులు మాట్లాడినా ఏది చేసినా వాళ్ళ నోరు మూయించి పైసలు ఇచ్చి వాళ్ళని ఎల్లగొట్టి తీసుకున్నారు. మరి పెద్దవి చాలా ఉన్నాయి కదా, 40 ఏకర్స్ ల్యాండ్ లేదా నాగర్ కర్నూలు చుట్టుముట్టు ఉండంగా దళితుల భూమిని తీసుకుని దౌర్జన్యంగా మెడికల్ హాస్పిటల్ కట్టిరు. హాస్పిటల్ ఫినిష్ అయింది, కాలేజ్ ఫినిష్ అయింది. కాకపోతే దళితులకు మాత్రం అన్యాయం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్ అంటేనే ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ జీవనాధారం కోసం, దాన్ని కూడా లాక్కున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కలెక్టర్ గారు దానిలో రివ్యూ చేయాలి. ఆ దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్లకు భూమి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కృష్ణా నీళ్లు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్కి రావాలనుకున్నాం. ఆనాడు ఏం జరిగింది, అంతకుముందే మనం ఉద్యమంలో ఉన్నప్పుడే, రాష్ట్రం రాకముందే పోతిరెడ్డి పాడుది పెద్ద ఎత్తున జలదోపిడి జరిగిందని ఆరోపణ చేసినాం. అప్పుడు 45,000 క్యూసెక్కులు తీసుకుపోయేది రాజశేఖర్ రెడ్డి. రాష్ట్రం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వరుసపెట్టి 80,000 క్యూసెక్కులు తీసుకుపోవడానికి, అంటే డబుల్ జలదోపిడి రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి సంబంధించి కాలువలు లైనింగ్ చేస్తున్నారు, కాలువలు పెంచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి కట్టుకుంటే 3 TMC రోజు తోడుకోవడానికి కేవలం మా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన రైతులు కేసేసిరు తప్పితే
బీఆర్ఎస్ పార్టీ కేసేయలేదు, తెలంగాణ గవర్నమెంట్ కేసేయలేదు అన్నాడు. కేవలం బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి రైతన్నలు వేస్తే ఎన్జిటీలో అది ఆగింది. ఆ ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే వచ్చింది. స్టే వచ్చిన 3 నెలల తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఇంప్లీడ్ అయ్యారు తప్పితే వేయలేదు. ఎందుకు, ఏం అసక్తత, ఎందుకు చేయలేకపోయినాం అన్నది ఇంతవరకు కూడా కరెక్ట్గా అర్థమైతే లేదు. దీని మీద కూడా ప్రజలు ఆలోచన చేయాలి.